పల్లి చట్నీ ఎలా చేయాలో తెలుసా? ఏంటి ఇది కూడా తెలీదు అనుకుంటున్నారా? సో నేను చెప్తాను, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందన్నమాట. ఎలా చేసుకోవాలి ఏంది అనేది చాలా సింపుల్ ప్రాసెస్, సింపుల్గా చెప్పేస్తాను చూడండి. పల్లీలు అయితే మంచిగా దోరగా వేయించుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి. తర్వాత కొన్ని పుట్నాల పప్పు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోండి. తర్వాత కొంచెం చింతపండు మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే వేయట్లేదండి. కొంచెం పులుపు కావాలి అనుకుంటే మాత్రం చింతపండు అయితే కొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత దీంట్లోనే ఎంత కావాలో అంత, అంటే మనకు రుచికి సరిపడ, కొంతమంది కారం తింటారు, కొంతమంది కొంచెం సప్పగా తింటారు కదా, అట్లా కావాలనుకున్న వాళ్ళు ఉప్పు కారం వాళ్ళ టేస్ట్కి సరిపడ వేసుకుని ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకోండి. ఫస్టే వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి, డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకుంటే ఇలా కారం అయితే రెడీ అయిపోతుంది అనమాట. దీన్ని కొంచెం పక్కన పెట్టేసుకోండి, ఎందుకంటే ఇడ్లీలు తినేటప్పుడు కానీ ఇలా కారం అనేది పక్కన పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఇడ్లీలోకి. అందుకోసం నేనైతే కొంచెం కారం అనేది తీసాను. తర్వాత దీంట్లోకి కావాల్సినన్ని వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టేశాను. పల్లి చట్నీ అయితే సూపర్ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. దీన్ని పోపు పెట్టేసుకుంటే మన చట్నీ అయితే రెడీ అయిపోయినట్టే. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.